శివుడిలా జటాజూటాలు, కుమారస్వామిలా నాగాభరణాలు, శక్తి స్వరూపమని కొందరు, విష్ణువని మరికొందరు. ఇంతకీ తిరుమల దేవుడు ఎవరు? శివుడా, విష్ణువా, లేక శక్తి స్వరూపమా? ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిగే తిరుమలలో గతంలో శైవాగమ పద్ధతుల్లోనూ పూజలు నిర్వహించారా? తిరుమల దేవుడికి జంతు బలుల్ని సమర్పించారా? కొండదేవుడు శ్రీనివాసుడని ధృవపరిచిందెవరు? తిరుమలలో ఉన్న దేవుడు శ్రీనివాసుడే అనేందుకు ఉన్న ఆధారాలేంటి? తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైమ్ 9 అందిస్తున్న ఊహకందని వాస్తవాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శివుడని కొందరన్నారు, కాదు కుమారస్వామి అని మరికొందరు వాదించారు. ఇంకొందరు శక్తి స్వరూపమంటూ జంతు బలులకు పూనుకున్నారు. కాని తిరుమల దేవుడు శ్రీనివాసుడని నిరూపించేందుకు పెద్ద తతంగమే నడిచింది. ఏకంగా రాజుల వద్ద విద్వద్ఘోష్ఠిలు నిర్వహించి మరీ తిరుమల దేవుడెవరన్న దానిపై ఓ స్పష్టతను తెచ్చారు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటు తిరుమల దేవుడిపై విద్వద్ఘోష్ఠిలు జరిగాయి. తిరుమల స్వామి విష్ణువు కాదంటూ ఇతర దేవతా విగ్రహంగా కొందరు ఆపాదించారు. వారి వారి సాంప్రదాయానుసారం పూజలు కూడా చేశారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి తిరుమల దేవుడి ముందు జంతుబలులు సమర్పించారు. మరీ ముఖ్యంగా ఈ వాదన యాదవరాజుల కాలంలో తారాస్థాయికి చేరుకుంది. తిరుమల దేవుడెవరన్న దానిపై అటు శైవులు, ఇటు వైష్ణవులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. అది యాదవరాజుల పరిపాలనా కాలం. తిరుమల దేవుడిపై అనేక అపోహలు బయలుదేరాయి. తిరుమల దేవుడెవరన్న దానిపై ఎన్నో వాదనలు, మరెన్నో పుక్కిట పురాణాలు ప్రాచుర్యంలోకొచ్చాయి. తిరుమలలో ఉన్నది విష్ణువు స్వరూపం కాదన్న వాదన బలపడింది. తిరుమల దేవుడు శివుడైనా అయ్యుండాలి, లేదా కుమారస్వామైనా అయ్యుండాలంటూ శైవులు ఓ వాదనను తెరపైకి తెచ్చారు. ఈ విషయాలు, వాదనలు అప్పట్లో తిరుపతిని ఏలుతున్న యాదవరాజు వద్దకు చేరాయి. శైవులు తమ వాదనల్ని, ఆధారాల్ని ప్రమాణాలతో సహా యాదవరాజు ముందుంచారు. అప్పట్లో ఇదో సంచలన వాదన. ఎంతో మంది పండితులకు సైతం అగ్నిపరీక్ష పెట్టిన సంఘటన. అప్పట్లో ఎన్నో వాదనలు తెరపైకొచ్చాయి. శైవులు కొన్ని సాక్ష్యాధారాల్ని సైతం యాదవరాజు ముందుంచారు. తిరుమలలోని విగ్రహానికి విష్ణుమూర్తి చిహ్నాలైన ఆయుధాలేమీ లేవు. శంఖం కాని, చక్రం కాని, ధనుస్సు కాని, పద్మం కాని ఆ విగ్రహానికి లేవు. అలాంటప్పుడు ఆ విగ్రహం విష్ణువు విగ్రహం ఎలా అయ్యుంటుందనే వాదనలో శైవులు చాలా బలంగా వాదించడం ఆరంభించారు. అలాగే తిరుమల దేవుని విగ్రహానికి జటాచూటాలున్నాయి. భుజాలపై నాగాభరణాలున్నాయి. జటాచూటాలు శివుడికి చిహ్నమైతే నాగాభరణాలు పరమేశ్వరుని భూషణాలు. మరి అలాంటప్పుడు తిరుమల దేవుడు విష్ణువు ఎలా అవుతారంటూ శైవులు వాదించసాగారు. తిరుమలలో ఉన్న పుష్కరిణి స్వామి పుష్కరిణి అనేవారు. స్వామి అంటే అప్పట్లో కుమారస్వామి అని అర్థం. కాబట్టి తిరుమల దేవుడు కుమారస్వామైనా అయ్యుండొచ్చు. నాగాభరణాలు కుమారస్వామికి కూడా భూషణాలే అంటూ శైవులు తమ వాదన్ను సాక్ష్యాధారాలతో సహా యాదవరాజు ముందుంచారు. అది చాలదన్నట్టు శ్రీవైష్ణవులు మొదటినుంచి ఆది విష్ణువు విగ్రహమని మభ్యపెట్టి ఏవో కొన్ని పురాణాల ఆధారాల్ని చూపించి వైకాన సాంప్రదాయంలో పూజలు చేస్తూ తిరుమల దేవుణ్ణి విష్ణువుగా మార్చారని శైవులు వాదించసాగారు. ఇదిలా ఉంటే శ్రీవైష్ణవులు కూడా పురాణ ఇతిహాసాల ఆధారాలతో పాటు సాంప్రదాయకంగా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న పూజా విధానాల్ని రాజు ముందుంచారు. ఓ పక్క శైవులు పూజా విధానం మార్చాలంటూ రాజుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతలో శాక్తేయులు కూడా ఓ వాదనను తెరపైకి తెచ్చారు. తిరుమల ఆలయంపై సింహ చిహ్నాలున్నాయి కాబట్టి తిరుమల దేవుడు శక్తి స్వరూపమంటూ కొన్ని పురాణాల్ని రాజు ముందుంచారు. అది చాలదన్నట్టు శాక్తేయులు మరో అడుగు ముందుకేసి తిరుమల ఆలయం వద్ద జంతుబలులకు పూనుకున్నారు. దీంతో తిరుమల దేవుడు ఎవరు అన్న వాదన క్రమేపీ బలపడింది. ఈ సంక్లిష్ట సమస్యను తీర్చడం యాదవరాజుకు తలకు మించిన భారంగా మారింది. ఇలా కొన్నేళ్లపాటు తిరుమల దేవుడు ఎవరు అన్నదానిపై విద్వద్ఘోష్ఠిలు జరిగాయి. పురాణ పండితులు ఇష్టాగోష్ఠిలు నిర్వహించారు. కాని తిరుమల దేవుడు ఎవరు అని తేల్చడం మాత్రం ఎవరి వల్లా కాలేదు. ఇంతలో యాదవరాజుపై శైవులు తెస్తున్న ఒత్తిడి రోజురోజుకూ ప్రబలమవసాగింది. వామన పురాణంలోని 21వ అధ్యాయంలో చెప్పినట్టు స్కందశివుల సంభాషణను ఆధారంగా తిరుమల దేవుడు శివుడిగా ప్రకటించాలనే ఒత్తిడెక్కువైంది.
ఒకవేళ అందుకు అంగీకరించకపోతే స్కందపురాణంలో తారకాసుర సంహారం చేసిన కుమారస్వామి తన బ్రహ్మహత్యాదోష పరిహారం కోసం వెంకటాచలంలో స్నానమాచరించినట్టు విపులంగా ఉంది. కాబట్టి తిరుమల దేవుణ్ణి కుమారస్వామిగా ప్రకటించాలని ఇంకొందరు బలమైన వాదన్ను తెరపైకి తెచ్చారు. దీంతో యాదవరాజు కూడా ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఇంతలో ఈ విషయం భూతపురిలో ఉన్న శ్రీరామానుజాచార్యుల వారికి తెలిసింది. విషయం తెలుసుకున్న శ్రీరామానుజులు అప్పటి శ్రీపదపురైన తిరుపతికి వచ్చి యాదవరాజు సభకు వెళ్లారు. అక్కడ తన శాస్త్ర పాండిత్యం నిరూపించి శైవులను సభకు పిలిపించి విద్వద్గోష్ఠిని ప్రారంభించారు. దీంతో శైవులు తమ వద్దున్న సాక్ష్యాధారాలతో సహా వాదించసాగారు. పురాణాల్ని సైతం రామానుజాచార్యుల ముందుంచి తిరుమలలో శైవాగమ పద్ధతిలో పూజలు చెయ్యాలనే వాదనల్ని బలంగా వినిపించారు. శైవుల వాదనలు విన్న రామానుజుల వారు సుదీర్ఘ సమాధానం చెప్పారు. శైవులు ప్రామాణికంగా చూపిన వామన, స్కంద పురాణాలతో పాటు భవిష్యోత్తర, బ్రహ్మ, బ్రహ్మాండ, కూర్మ, వరాహ పురాణాల్లోని అంశాల్ని విశదీకరించారు. ఆ పురాణాల ప్రకారం శేషాచలం శ్రీనివాసుని నిలయమని తేల్చి చెప్పారు. అందుకు కొన్ని సాక్ష్యాల్ని కూడా రాజు ముందుంచారు రామానుజులవారు. శేషాచలం పర్వతానికి ఎవరొచ్చినా శ్రీనివాసుని దర్శనానికి, శ్రీనివాసుని గురించి తపస్సుకో వచ్చేవారని తేల్చి చెప్పారు. వామన పురాణంలో వాల్మీకి, నారదుల మధ్య జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చారు రామానుజులవారు. వెంకటాచలం విష్ణు క్షేత్రాల్లో శ్రేష్టమైందని, అక్కడ పురుషోత్తముడైన భగవంతుడు శ్రీదేవి, భూదేవిలతో నివసిస్తున్నాడని వాల్మీకి, నారద సంవాదంను తెరపైకి తెచ్చారు. అలాగే వామన పురాణంలో 21వ అధ్యాయంలో ఉన్న అంశాల్ని సభ ముందు సవివరంగా వివరించారు శ్రీరామానుజులవారు. అందుకే స్కందుడు తిరుమల క్షేత్రానికొచ్చి శ్రీమన్నారాయణ్ణి గుర్చి తపస్సు చేశారే తప్ప అక్కడ విగ్రహరూపం దాల్చలేదని తెగేసి చెప్పుకొచ్చారు. అలాగే వామన పురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు స్వామి పుష్కరిణి చూసి ఇది శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్కరిణి అని చెప్పిన మాటల్ని సభ ముందుంచుతారు రామానుజులవారు. అలాగే గరుడ పురాణంలోని అరుంధతి, వశిష్ఠుని సంవాదం, బ్రహ్మాండ పురాణంలో భృగు మహర్షి, నారదుల మధ్య జరిగిన సంభాషణల్ని సభ ముందుంచుతారు. మొత్తం 10 పురాణాల్లో శ్రీనివాసుని లీలలు, అలాగే శేషాచలం వృత్తాంతాన్ని వివరిస్తారు రామానుజులవారు. దీంతోపాటు హరివంశ పురాణంలో భీష్ముడు, ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణను సైతం వివరిస్తాడు. అయినా కూడా శైవులు పట్టు విడవకుండా తిరుమలలో శ్రీనివాసుడైతే శంకుచక్రాలు ఎందుకు లేవని ప్రశ్నిస్తారు. దానిక్కూడా సమాధానం చెబుతారు రామానుజులవారు. సింహాదుడనే రాక్షసుని సంహారానికి తొండమాను చక్రవర్తికి మహావిష్ణువు తన శంకుచక్రాలు ఇచ్చారని, ఆ శంకుచక్రాలతోనే కోట్లాది సైన్యంతో వచ్చిన సింహాదుడనే రాక్షసుణ్ణి తొండమాను చక్రవర్తి సంహరించారన్నది పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు తొండమానుణ్ణి వరం కోరుకోమని విష్ణువు అడగగా అందుకు ఆయన శంకుచక్రాల్నివ్వాలని కోరుకుంటాడని, ఆ శంకుచక్రాలు ఆ చక్రవర్తికివ్వడం వల్లే స్వామి వద్ద లేకుండా పోయాయని చెప్పుకొస్తారు. అయితే విగ్రహంలో మాత్రమే శంకుచక్రాలు లేవని కూడా చెబుతారు. అలాగని స్వామి వద్ద అసలు చక్రమే లేదనుకుంటే పొరపాటు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తారు రామానుజులవారు. బలి సంరక్షణకు స్వామివారు ఓ చక్రమిచ్చారని, అంబరీషునికి ఇంకో చక్రమిచ్చారని, ఇలా భగవంతునికి అనంత చక్రాలు ఆయుధాలుగా కలిగిన శక్తుందన్న విషయాన్ని సభ ముందుంచుతారు రామానుజులవారు. తొండమానుడి కోరిక తీర్చడానికి శంకుచక్రాలు తిరుమల విగ్రహంలో అవ్యక్తం చేశారు భగవంతుడు. ఇదే విషయాన్ని శ్రీరామానుజులవారు యాదవరాజు సభలో తేటతెల్లం చేశారు. దీంతో శాంతించిన శైవులు తిరుమల క్షేత్రంపై ఉన్నది మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడేనని అంగీకరిస్తారు. రామానుజాచార్యుల శాస్త్రవాదన, పాండిత్య పటిమతో పాటు పురాణ ప్రమాణ శక్తితో తిరుమల దేవుడు శ్రీనివాసుడని నిరూపించారు. అందుకు కొన్ని పురాణాలను విపులీకరించారు. యాదవరాజు వద్ద జరిగిన పండిత సభలో తిరుమల దేవుడు శ్రీనివాసుడిగా ప్రకటింపబడ్డాడు. ఆనాటి నుంచి తిరుమల శ్రీవారిగా ఖ్యాతికెక్కిన వెంకన్న ఆగమ శాస్త్రానుసారం పూజలందుకుంటున్నాడు. 7 కొండలవాడిగా ఏకస్వరూపుడిగా మారిన వెంకన్న ఆపద్బాంధవుడిగా కొలువబడుతున్నాడు. తిరుమల దేవుడు శ్రీనివాసుడని నిరూపించేందుకే ఎన్ని అగచాట్లు పడాల్సొచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. అందుకే అన్నారు, అడుగడుగు దండాలవాడు ఆపద్బాంధవుడు శ్రీనివాసుడని.